ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. గతంలో టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లా కుప్పం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కు వైఎస్ఆర్ పేరును దుండగులు తొలగించారు. ఇక వైసీపీ నామినేషన్ రోజున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ చేసినటువంటి వ్యాఖ్యలను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికైనా భరత్ చేసినటువంటి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. భరత్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కుప్పం ప్రజలు చంద్రబాబుకు భారీ మెజారిటీ కట్టబెట్టారంటున్నారు టీడీపీ నేతలు. దరిద్రం కొట్టు చేష్టలు చేసేటటువంటి తిర్రి ఎదవలందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను, ఇప్పటికైనా మారి చావండి. ఇన్నేళ్ళు 35 సంవత్సరాలు ఎవడో ఫేమస్ చేస్తాడని ఊడిగం చేసి చచ్చారు. ఇప్పటికైనా మారితే మీ భవిష్యత్తు బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కుప్పాన్ని అభివృద్ధి చేద్దాం, కుప్పం తలరాత మారుద్దాం. అది జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యం. మీరందరూ కూడా దయచేసి కలిసి రావాలని నేను ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.